నిన్న ప్రధానమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూటమి నేతలందరూ కలిసి మొదలుపెట్టిన అమరావతి రీస్టార్ట్ ప్రోగ్రామ్ని అసలు ఎలా చూడొచ్చంటారు? ఒకసారి మొదలుపెట్టిన ప్రోగ్రామ్ని మళ్ళీ మొదలు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అనుకోవచ్చు అంటారు? పోయినసారి మొదలుపెట్టిన ప్రోగ్రాం మళ్ళీ మొదలు పెట్టడానికి కారణం ఏంటంటే పోయినసారి కొంచెం అవసరాలు జరిగినాయి కాబట్టి దాన్ని సరి చేసి మళ్ళీ చేశారు, మంచి పని. కాకపోతే ఇది చేయాల్సింది సెక్యూరిటీ వైఫల్యంగా పైపులు తగలబడటం అంతా కూడా ప్రజలందరూ కూడా సెక్యూరిటీని ఇటు వచ్చే ఇంటెలిజెన్స్ని కూడా అనుమానించాల్సిన పరిస్థితి ప్రజల్లో. మరీ దారుణమైన విషయం అది. వైసీపీ వాళ్ళు పోయినసారి ఏమో అరటి తోటలు తగలబెట్టారు, ఇప్పుడేమో పైపులు తగలబెట్టారు. వైసీపీ ప్రమాదం అనేది ఆ ప్రాంతంలో జరగడానికి ఆస్కారం లేదు. అది ఐఏఎస్ స్టాంప్ పెట్టినా అట్నే చెప్పొచ్చు, వాడని అనుమానం లేదు. వాళ్ళు ఎవరు గట్టిగా చర్య తీసుకుని వాళ్ళందరినీ అరెస్ట్ చేసి తగినటువంటి శిక్ష అని చెప్పి ప్రజల తరఫున కోరుకుంటున్నాం. అలాగే ఇప్పుడు ప్రమాదవశాత్తు జరిగి ఉండొచ్చు, సరే దాన్ని కాసేపు పక్కన పెడితే కనుక ముఖ్యంగా చూస్తే కనుక ఒక్కసారి శంకుస్థాపన చేసిన దాన్ని మళ్ళీ మొదలు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? గడిచిన 5 సంవత్సరాలు ఏం జరగలేదంటారు అక్కడ? గడిచిన 5 సంవత్సరాలు ఏం జరిగింది? చెట్లు పెరగడం తప్ప జరగలేదుగా. పెరిగినాయి అయ్యాలన్నా అట్టొచ్చారా? చెట్లు పెరగడం, ముళ్ళ కంప పెరగడం తప్ప చేసింది ఏం లేదు జగన్. కనీసం ఇప్పుడన్నా ప్రతిపక్ష హోదాలో పిలిచినప్పుడు రాలేదంటే అతనికి ఈ ప్రాంతంలో ఎంత ఖర్చు ఉంది ఈ ప్రాంతం మీద ప్రజలందరూ అర్థమవుతుంది. ఇది గమనించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు కూడా వైసీపీకి కానీ జగన్ పేరు చెప్పినా వాడికి జై అన్నారంటే వాళ్ళకి సిగ్గు శరాలు లేని అనుకోవాలి ఆంధ్రప్రదేశ్లో. ఎందుకు అనుకోవాలి ఆ మాట? ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఈయనేదో సొంత వాళ్ళ అంటే వైసీపీ నాయకులు చెప్తుంది ఏంటంటే కనుక వాళ్ళ మనుషుల అభివృద్ధి కోసమే ఇదంతా చేస్తున్నాడు అంట కదా చంద్రబాబు నాయుడు. వాడు చెబుతున్నాడు, వాడి బుద్ధి జ్ఞానంలో చెబుతున్నాడు. జనానికి వినడానికి బుద్ధి జ్ఞానం ఉంది. ఆ బుద్ధి జ్ఞానం ఉండేవాళ్ళు అయితే వైసీపీకి ఓటేయడం అట్టని ఆ పార్టీ రంగు కనపడినా కూడా ఒప్పుకోడు. ఆంధ్రప్రదేశ్ ఎక్కడ కూడా మనిషి ఈ వైసీపీ అని వాడు చేసిన పనులు వాడి బుద్ధులకి ఇంకా వాడికి సపోర్ట్ చేస్తున్నట్టు అంటే వాడికి బుద్ధి జ్ఞానం లేనట్టు ఎవరైనా కానీ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు అనుమానం లేదు. ఎందుకంటారు అసలుకి? చెప్తున్నా వీళ్ళు వాడు శాస్త్రంలో మొన్నటిదాకా బీడి పెట్టడం చేయడం ముళ్ళ కంచెలు మొదలు పెట్టడం చేశాడు. ఇప్పుడేమో పోయినసారి అరటి తోట దగ్గర పెట్టారు, అప్పుడు పట్టుకుంటారు నిందితులను శిక్షలు వేశారు. మళ్ళీ ఇప్పుడేమో ఏం అరగినట్టుగా ఒక ప్రధానమంత్రి ప్రోగ్రామ్కి అంత ఇంటెలిజెంట్ ఏం చేస్తున్నట్టు, సెక్యూరిటీ ఏం చేస్తున్నట్టు, ఇంటెలిజెంట్ని సెక్యూరిటీని కూడా ఇమ్మీడియట్లీ వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఈ తగలబెట్టిన వాళ్ళ మీద కాకుండా. అవును, అంటే ఇక్కడ కంపల్సరీ ఇది వాళ్ళే చేశారు అనుకోవటానికి గల ఉన్న సాక్ష్యాలు ఏంటి? అసలు మీకున్న నమ్మకం ఏంటి అనుకోవచ్చు అంటారు? పోయినసారి చేసినటువంటి వాళ్ళ బుద్ధులు ఇప్పుడు కనపడిన అంతమించి ఏం లేదు. వాడు దొంగడు జేబు స్పర్శ పోయింది అనుకో, ఒకసారి పట్టుకుని దొంగడు పోయాడు అనుకో, అరే ఇందాక పాత దొంగ పోయాడు అనుకుంటాం సహజంగా. అట్నే ఆ పాత దొంగలు పోయిన ఇది అనుమానం లేదు, వాళ్ళ పనే అనుకోవచ్చు. అసలు అనుమానాల్సిన పని లేదు. జేబులు ఎంగా వాడు ఇటు పోయాడంటే ఎన్నోసార్లు దొరికింది జేబు దొంగ పోయాడంటే, మళ్ళీ ఇప్పుడు జేబులో పర్సు పోయినప్పుడు మళ్ళీ పోయాడంటే ఏమనుకుంటాం మనం ఎవరైనా సహజంగా? అంతే, అనుమానం లేదు. సరే, ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డిని కూడా ఆహ్వానించారు, కానీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు రాలేదంటారు? రాడు. ఈ ప్రాంతం మీద అతనికి ఒక రకమైన దేశం, ఆ దేశం ఏందో పోలీసులు కోటింగ్ కానీ ఇవ్వాలా, లేకపోతే జనం వల్ల చొక్కా పట్టుకుని అడగాల. అదే నేను అంటుందా, ఆ దేశంలో ఉన్నాడు కాబట్టి ఆ దేశంతో ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆయన, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశాడు, మాజీ ముఖ్యమంత్రి ఆయన, ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే, ఒక పార్టీ అధ్యక్షుడు. ఒక ప్రాంతం మీద ద్వేషం ఎందుకు ఉండిద్ది అనుకోవాలి ఆయనకి? మామూలుగా అయితే ఉండకూడదు ఆ స్థాయిలో. వాడు మామూలు మనిషి కాదు, ప్రాంతాలు విధ్వంసం సృష్టించే మనస్తత్వం అది, మనస్తత్వం అది. వాడు ఒక దొంగ బుద్ధి ఉండేవాడు, చదువుకున్నాడా చదువులేనివాడు తర్వాత సంగతి. దొంగ బుద్ధి ఉండేవాడు చదువుకున్నాడు దొంగతనం చేస్తూనే ఉంటాడు. ఇక్కడ మా టౌన్లో చూస్తూ ఉంటాం, చదువుకునే పిల్లలు మీసాలు కూడా కొంతమంది జేబులకి పోతూనే ఉంటారు. చదువుకుంటూ ఉంటారు, ఉపయోగం ఉంది. చదువులేనివాడు పని చేసుకుని వాడు కమ్మగా కష్టపడి బతుకుతూ ఉంటాడు. అట్నే ఏ స్థాయిలో ఉన్నాడనే కాదు, ఆ యాదవ బుద్ధి అనేది ఒక్కొక్కరికి అట్లా ఉంటుంది. ఇక్కడ అన్ని ప్రాంతాలను సమానంగా చూడాల్సిన రాజకీయ నాయకుడు ఆయన. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తీసుకుంటే 3 ప్రాంతాలే అభివృద్ధి చెందాలని చెప్పి ఓ పక్కన అనంతపురానికేమో ఫ్యాక్టరీలు తీసుకొస్తున్నారు, వైజాగ్ వచ్చేలాగా ఐటీ క్లస్టర్లు అంటున్నారు, ఇక్కడ అమరావతి అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి కూడా అదే ఆలోచనలో ఉండొచ్చు కదా, ఈ ప్రాంతం మీద కక్ష పెంచుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు కదా అంటున్నాను నేను. మరి లేదని నేను అనుకుంటా. ఇప్పుడు దాని స్వభావం అది.
అతని స్వభావం అది. నువ్వు ఇప్పుడు చంద్రబాబు అనే జగన్ ఉండాలి, జగన్ అనే చంద్రబాబు ఉండాలి, వాళ్ళిద్దరు మన ఇద్దరం మనం ఉండాలనే ఆలోచన ఉంది. ఎవడి స్వభావం వాడిది. వాడు సత్యం పోవాల్సిన అశ్మిట్ స్వభావాలు మామూలుగా మారే అవకాశాలు లేవు. ఎవరికైనా అటువంటి స్వభావం ఉందంటే వాడు పుట్టకతో వచ్చిన స్వభావాలు అవి సత్యగానే పోతాయి స్వభావం అంతే. అసలు వాడు ఆంధ్రాకి ముఖ్యమంత్రి పనికిరాడని అన్ని చూసాక తీసేశారు జనం. అందుకని చెప్పి ఈ తల వాడి జెండా గుర్తుగా పడిన వాడి పేరు చెప్పిన ఆంధ్ర వాళ్ళు ఎవరు కూడా వాడిని యాక్సెప్ట్ చేయకూడదు. అదే నేను ఫస్ట్లోనే చెప్పా మాట. ఆ స్వభావం ఉన్నాడు కాబట్టి వాడు పనికిరాడు అసలు. సరే, ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక మరి ఆయన ఉంటుంది కూడా రాజధాని ప్రాంతంలోనే కదా, తాడేపల్లిలోనే ఆయన నివాసం ఉంది. మరి గతంలో ఎన్నోసార్లు మన రోజా కానీ వీళ్ళందరూ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు కానీ కొడాలి నాని కానీ వీళ్ళందరూ చెప్పింది ఏంటంటే రాజధాని అభివృద్ధి చేయడం జగన్మోహన్ రెడ్డి లక్ష్యం కాబట్టి ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడు అన్నారు. చంద్రబాబు నాయుడుకి సొంత ఇల్లు కూడా లేదని విమర్శించారు. అలాంటి వ్యక్తి రాజధాని ప్రాంతంలో కార్యక్రమం జరిగినప్పుడు హాజరు కాకపోవడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? రాజధాని ప్రాంతంలో అభివృద్ధి జరగడం వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళ సొంత జేబులు అభివృద్ధి కావడం వాళ్ళకి కావాలా. వాళ్ళ సొంత జేబులు అభివృద్ధి చేసుకునే పనులు వైజాగ్లో అక్కడెక్కడ చేశారు, ఫెయిల్ అయ్యారు. ఈ అభివృద్ధి వాళ్ళకెందుకు? రాష్ట్ర అభివృద్ధి వాళ్ళకి అవసరం లేదండి. వాళ్ళ ఇండివిజువల్గా వాళ్ళ డెవలప్ కావాలి. వాళ్ళకి ఈ పేరు మటుకు రాజధాని కావాలా, వాళ్ళ అడ్డం పెట్టుకునే పేరు మటుకు ఇది కావాలా, వాళ్ళ సొంత డబ్బులు బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడానికి మటుకు వాళ్ళకి అభివృద్ధి కావాలా. అంతేగాని జనం అభివృద్ధి ఆ వైసీపీకి అవసరం లేదు. అది ఏం లేదంటారు అసలు లేదు. ఉంటే ఎందుకు ఉంటుంది? చూసాం ఇంకా కళ్ళారు అందరం చూసాం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరం కూడా. సరే, చివరిగా ఒక ప్రశ్న మీకు. జగన్మోహన్ రెడ్డి మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నారు, ఆయన మళ్ళీ ఇప్పుడు ఏదైతే నేను మళ్ళీ అధికారంలోకి వస్తాను కంపెనీలకు ఇచ్చిన స్థలాలు వెనక్కి తీసుకుంటానని చెప్పి వాళ్ళ నాయకులు చాలా గట్టిగా చెప్తున్నారు. అది కరెక్ట్ పద్ధతి అంటారా? ఆ మాట అంటాం కరెక్ట్ కాదు. వాళ్ళ బుద్ధి అందరికీ తెలుసు, జనానికి కూడా తెలుసు. కాబట్టి జనం ఇంకా అవకాశాలు లేవు. అతనికి మళ్ళీ అవకాశం రాదు. ఊరక భ్రమపడుతున్నాడు మళ్ళీ వస్తానని. జనం అందరూ స్టాండర్డ్గా ఆలోచిస్తున్నారు. ఈయన రానివ్వకూడదు, వస్తే యుద్ధాంశం తప్ప అభివృద్ధి ఉండదని జనానికి అర్థమైపోయింది. ఆ ఊరక అతను అనుకో చూశారుగా అభివృద్ధి పోయినసారి ఆయన చేసిన అభివృద్ధి చూశారుగా, కళ్ళారు చూశారుగా జనం. ఇంకొద్యోగం చెప్పడానికి ఏదో చెబుతాడు. చూసిన వాళ్ళ కాడికి చెప్పిన వాడికి తేడా కనపడుతుందిగా. జనం అందరూ చూశారు, పిల్లలు కానీ చిన్న పిల్లలు కానీ ముసలి దాకా అందరూ చూశారు. ఇది ప్రత్యేకంగా వాడు చెప్పేది ఏముందిగా, రేపు వచ్చినా అదే మొన్న చేసేది.